ఉంటది కదా. ఆయనను దేవుడు ఎందుకు దూకలేడు అంటే అది తన చిత్తము కాదు. సాతానుకు దేవుడు లోబడతలేడు, సాతాను మాట వినడం లేదు, సాతాను శోధిస్తుంది. ఎక్కడి నుంచి క్రీస్తు నాకు లోబడాలి, నేను చెప్పిన మాట వినాలి, అయితేనే నా తల చిత్తకబడకుండా ఉంటది. ఒకవేళ క్రీస్తు ఆయన రక్తము కాచినట్లయితే నేను ఓడిపోతానని చెప్పి సాతాను గాడు దేవుణ్ణి శోధిస్తున్నాడు. ఇలాంటివన్నీ చూపెట్టి వాక్యంతోనే దేవుణ్ణి మాట్లాడుతున్నాడు. మనకి కూడా అలాంటి సన్నివేశాలు కానీ అవి ఎదురవుతుంటాయి అప్పుడప్పుడు. దేవునికి వాక్యంతో నువ్వు కిందికి దూకినట్లయితే నీ పాదం రాతికి తగలకుండా దేవుడు కాపాడుతాడు కదా అంటున్నాడు. మళ్ళీ ఈ రాళ్ళని రొట్టెల్లాగా చేసుకొని తినమంటున్నాడు. రొట్టెల్లాగా దేవుడు చేసుకోలేడా? అసలు ఉపవాసం ఉన్నాడు దేవుడు ఎందు గురించి? ఉపవాసం ఉన్నది మన గురించి. సిద్ధపడాలనే ఉపవాసం 40 రోజులు ఉన్నాడు. ఆయన ఉపవాసం ఉండగా సాతాను పోయి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంటుంది. దేవునికి శక్తి లేదా రాళ్ళను రొట్టెలుగా చేయడానికి? ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే 5 రొట్టెల నుండి చిన్న చేపలు 5,000 మంది కంటే ఎక్కువ పంచిపెట్టి మళ్ళీ ఇంకా మిగిలిన గంపలను ఎత్తబడ్డాయి. 5,000 కంటే ఎక్కువ మందికి పంచబడ్డాయి. దేవుడు అద్భుతాలు చేయలేడా? చనిపోయిన వాళ్ళకు లేపలేడా? కానీ ఇక్కడ సాతాను మాట వినటం లేదు. ఎందుకంటే అది తన చిత్తము కాదు. అక్కడి నుంచి దూకడం తన చిత్తం కాదు. అలాంటున్నారు, అపహసిస్తున్నారు. ఏమని? నువ్వు నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ శిల నుంచి దిగిరా. అది ఎవరి శోధన? సాతాను శోధన. ఒకవేళ మన యేసయ్య నాకు దిగడానికి చేత కదా, నేను ఇప్పుడు వస్తున్నా చూడని చెప్పి ఒకవేళ శిల నుంచి దిగి వచ్చినట్లయితే నేను ఈరోజు ఏ పొజిషన్లో ఎక్కడ మనం ఉంటుంటుంది, ఎక్కడ మనము శాపంలో మనం ఉంటుంటుంది. ఆ శాపంలో నుంచే మనల్ని విడిపోయడానికి యేసయ్య ఆయన రక్తము కాచి శిలువలో వేలాడు అంటున్నారు. నువ్వు క్రీస్తు అయితే నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించా అంటే ఆ శోధనలు దేవుడు ఏమి కూడా లెక్క చేయలేడు. అవును నాకు శక్తి ఉంది అని ఎప్పుడు అనలేడు. అది ఎందుకంటే తండ్రి చిత్తము కాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాడు, కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. మీకు అయితే మనకు తెలుసు, చిన్న సముద్రాలలో ఒక బ్రిడ్జెస్ ఉంటాయి. పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింది నుంచి పడవ వెళ్తుంది. ఎంతమందికి తెలుసండి? పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కింది నుంచి పడవ వెళ్తుంది. ఒక సముద్రంలో ఆ బ్రిడ్జ్ పై నుంచి ట్రైన్ వెళ్ళినప్పుడు అది మూయబడాలి. ఒకవేళ పడవ అక్కడ నుంచి వచ్చినప్పుడు అది తెరవబడాలి. ఎందుకంటే పడవ పైన ఉన్నది ఆ బ్రిడ్జికి తాకుతుంది కాబట్టి అది మళ్ళీ ఓపెన్ చేయాలి, అంటే తెరవబడాలి. అయితే రైల్వే స్టేషన్లో మనం చూస్తాం, దాన్ని చుట్టినప్పుడు పైనకి పోతుంది. అందరికి తెలుసు కదా, రైల్వే స్టేషన్ లో దాన్ని ఇట్లా పైనకి చూస్తే పైనకి లేస్తుంది, మళ్ళీ ఇట్లా మూస్తే అది కింద పడుతుంది. కింద పడ్డప్పుడు అక్కడ నుంచి ట్రైన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ పైనకి లేస్తే అక్కడ ఆగిన బస్సులు అవన్నీ పోతాయి. అలాంటి ఒక కాపరి దానికి ఉన్నాడు. పడవ వచ్చినప్పుడు దాన్ని పైనకి ఎత్తాలి, మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ వచ్చినప్పుడు దాన్ని మూసేయాలి. ఎందుకంటే ఒకవేళ దాన్ని మూసేయకపోతే ఆ ట్రైన్ లో ఉన్న అనేక మంది ఆ సముద్రంలో పడి చనిపోతారు. కాబట్టి దానికి ఒక కాపరి ఉన్నాడు. ట్రైన్ వచ్చినప్పుడు మూయాలి, పడవ వచ్చినప్పుడు దాన్ని తెరవాలి, ఎందుకంటే పడవ తాకుతుంది. అయితే అనుకోకుండా ఒక రోజు అక్కడికి ఆయన కుమారుడు వచ్చాడు. ఆయన కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి బయటికి వెళ్తాను, నువ్వు కొంచెం చూసుకో, అక్కడ పడవ వచ్చినప్పుడు దీన్ని పైనకి ఎత్తు, ఎందుకంటే పడవ శిఖరము దానికి తాకుతుంది. అది పోయినాక మళ్ళీ మూసేయి. మళ్ళీ ట్రైన్ వచ్చిందనుకో, అక్కడ నుంచి రైలు వచ్చిందనుకో, అది పడిపోతుంది సముద్రంలో, దాన్ని మూసే దాన్ని వెళ్ళాలి అని చెప్పి ఆ కుమారునికి ఆ బాధ్యతను, ఆ పనిని అప్పగించి పక్కకు వెళ్ళాడు. అప్పగించి పక్కకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పడవ వస్తుంది, అక్కడ నుంచి పడవ వస్తుంది. అయితే ఆయన ఏం చేస్తున్నాడు అంటే చుడుతున్నాడు, పైనకి తీయాలి కదా బ్రిడ్జ్ అని చెప్పి అది ఇలా చుడుతున్నాడు, పైనకి లేస్తుంది. అయితే పడవ వెళ్ళిపోతుంది. సడన్ గా అనుకోకుండా టైంకు అక్కడ నుంచి ట్రైన్ కూడా వస్తుంది. అక్కడ నుంచి ట్రైన్ కూడా వస్తుంది. ట్రైన్ వస్తుంది దగ్గరికి వచ్చింది, పడవ వెళ్ళిపోయింది. ట్రైన్ దగ్గరికి వచ్చిందని చెప్పి ఈ యొక్క కుమారుడు చాలా ఫాస్ట్ గా చూస్తున్నాడు. ఎంత అక్కడిక్కడ చూసుకుంటా ఒక టెన్షన్ లా అక్కడిక్కడ చూసుకుంటా చాలా ఫాస్ట్ గా చూస్తున్నాడు. చూస్తున్న సమయంలో ఆయన చెయ్యి అందులో ఇరుక్కుపోయింది, ఆ మిషన్ లో ఇరుక్కుపోయినప్పుడు అమ్మ వినాలమ్మా, ఎవరు అరవద్దమ్మా దయచేసి. ఆ మిషన్ లో ఇరుక్కుపోయినప్పుడు నాన్న అని ఒకసారి గట్టిగా అరిచాడు. నాన్న అని ఒకసారి గట్టిగా అరిచినప్పుడు బయట ఉన్న వాళ్ళ తండ్రి వచ్చి చూసేసరికి ఆయన ఒక చెయ్యి ఆ మిషన్ లో ఉన్నది. ఆయన వాళ్ళ తండ్రి చూస్తున్నాడు. ఏం చాలా అర్థమైన పరిస్థితిలో ఆ తండ్రి ఉన్నాడు. చెయ్యి లోపల ఉన్నది. ఒకవేళ
ఆ చేయి బయటికి రావాలంటే అది మళ్ళీ వెనుకకు తిప్పాలి. ఒకవేళ మళ్ళీ వెనుకకు తిప్పినట్లయితే ఆ బ్రిడ్జ్ పైనికి లేస్తుంది. పైనికి లేచినట్లయితే ఈ ట్రైన్ అనేది నీళ్ళలో పడి అందరూ అందులో చాలా మంది చనిపోతారు. అలాంటి సమయంలో మూస్తే వాళ్ళ కుమారుడు చనిపోతాడు. తెరిస్తే ఇందులో ఉన్న అనేక వందలాది మంది, ఈ ట్రైన్ లో ఉన్న అనేక వందలాది మంది చనిపోతారు. ఏం చేయాలో అర్థం కాని ట్రైన్ చాలా దగ్గరకు వచ్చింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇలా కుమారుడికి ఈయన రక్షించుకోగలడు. ఇలా కుమారుడు కూడా పక్కకు అది తిప్పేది ఉంది, ఆ ఇంకొక చేయి పట్టుకొని బయటికి రాగలుగుతాడు, అవకాశం ఉంది. అయినా కూడా ఆయన చేయి లోపలనే ఉంది. తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి వంక చూస్తున్నాడు. తండ్రి కుమారుడు వంక చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నాన్న నన్ను కాపాడు అని అంటున్నాడు. ఎందుకంటే తెలుసు ఆ కుమారునికి అంతమంది ట్రైన్ లో ఉన్న వారు బ్రతకాలంటే నేను చావాలి అని చెప్పి ఆ కుమారునికి తెలుసు. ఆ ఒక చేయి లోపల ఉందండి, ఆయన తీసుకోగలుగుతాడు. వాళ్ళ తండ్రి కూడా నేను కాపాడగలుగుతాడు. ఒకవేళ కాపాడినట్లయితే ఆ బ్రిడ్జ్ పైనకి లేస్తుంది, ఆ ట్రైన్ లో ఉన్న అనేక మంది చనిపోతారు. ఇప్పుడు ఎవరిని చూడాలి? ఆయన కుమారున్నా లేకపోతే అనేక మంది ప్రజలున్నా ఎవరిని చూడాలని అర్థం కాక ట్రైన్ చాలా దగ్గరకు వస్తుంది. ఎక్కడ ఏం చేయాలని అర్థం కాక ఆయన స్థితమతం అవుతుంటే ఆలోచిస్తుంటూ ట్రైన్ ఇంకా దగ్గరకు వచ్చింది. ఏం చేయాలని అర్థం కాక అలా కుమారుడు అమ్మ ఎడవద్దామా, దయచేసి అడవద్దామా. ఆ కుమారుడు ఏం చేయాలని అర్థం కాక చూస్తున్నాడు. ట్రైన్ చాలా దగ్గరకు వచ్చింది అనుకున్నాడు. ఒక ప్రాణం పోయినా సరే ఆ ట్రైన్ లో ఉన్న అందరూ రక్షించబడాలని చెప్పి అలా కుమారుడిని అట్లా చేయి ఉన్నప్పుడు కూడా లెక్క చేయకుండా అది తిప్పుతున్నాడు. అంటే ఆ బ్రిడ్జిని మూస్తున్నాడు. ఆ కుమారుడు కూడా నన్ను నేను కాపాడుకుంటానని చెప్పి ఇంకొక చేయితోని బయటికి వచ్చే అవకాశం ఉంది, కానీ రాలేడు. ఎందుకంటే ఆ ట్రైన్ లో ఉన్న అనేక మంది బ్రతకాలంటే ఈయన చావాలి. ఆ ట్రైన్ లో ఉన్న అనేక మంది బ్రతకాలంటే, రక్షించబడాలంటే ఈ కుమారుడు చావాలి. ఆ తండ్రి తిప్పుతున్నాడు. ఆయన కొంచెం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన సగానికి లోపలికి వెళ్ళిపోయాడు. రక్తం కారుతుంది. నల్లగొట్టబడ్డాడు. ఎవరి గురించి నల్లగొట్టబడ్డాడు? ఎవరి గురించి రక్తం కాల్చాడు అంటే అందులో ఉన్న ఆ ట్రైన్ లో ఉన్న అనేక మంది ప్రాణాలను రక్షించడానికి, అనేక మంది ప్రాణాలను రక్షించడానికి రక్తము కారుతుంది. ఎంతో రక్తము కారుతుంది. నల్లగొట్టబడ్డాడు. ఎందు గురించి అంటే ఆ ట్రైన్ లో ఉన్న వందలాది మంది గురించి. ఆ సముద్రంలో పడకుండా ఆ కుమారుడు ఆ రోజు అవకాశం ఉన్నా కూడా ఆయన ప్రాణాలు ఆయననే అందులో అర్పించుకున్నాడు. అలాంటి కుమారుడు, అలాంటి తండ్రి ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆ ట్రైన్ లో ఉన్న అనేక మంది బ్రతికి బయటకు వచ్చారు. ఆ సముద్రంలో పడిపోలేడు. ఇలాంటి సంఘటన 2000 సంవత్సరాల క్రితం నీ గురించి, నా గురించి మన తండ్రి అయిన దేవుని కుమారునికి ఆ శిలువ నుంచి బయటికి రాగలిగే శక్తి ఉంది. ఆ శిలువ నుంచి విడిపించుకునే శక్తి ఉంది. తండ్రి కూడా కాపాడగలుగుతాడు. ఎందుకు శిలువలో బలి అయ్యాడు? ఎందుకు రక్తము కాచాడు? ఎందుకు ఆయన చనిపోయాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికే. ఆ నరకంలో పడకుండా, ఆ సముద్రంలో మనల్ని పడవేయకుండా నిన్ను నన్ను రక్షించాలనే ఆయన ప్రాణాలు తను తానే అప్పగించుకున్నాడు. ఉంది, అవకాశం ఉంది. ఆ శిలువ నుంచి బయటికి రావాలని ఉంది. వాళ్ళ తండ్రికి ఆయనను కాపాడవచ్చు. ఒకవేళ కాపాడినట్లయితే, ఒకవేళ ఆ కుమారుడిని ఆ మిషన్ నుంచి కాపాడినట్లయితే ఈ ట్రైన్ లో ఉన్నమంది ఎంతమంది చనిపోతుందో ఆ క్రీస్తు కూడా ఆ శిలువ నుంచి దిగి వచ్చినట్లయితే ఈరోజు నువ్వు నేను కూడా శాపగ్రస్తులమే. ఆయన రక్తము కాచి ఆయన నలగగొట్టబడి ఆ శిలువను మేకులు కొట్టుకున్నాడు, ఉమ్మివేయబడ్డాడు. చివరికి ముల కిరీటాన్ని ధరించుకున్నాడు. ఎందు గురించి అంటే నిన్ను నన్ను రక్షించడానికి. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు శక్తి ఉంది అక్కడి నుంచి రావడానికి, ఆయనకు శక్తి ఉంది అది విడిపించుకోవడానికి. ఆయన నువ్వు ఎందుకు బయటికి రాలేకపోయాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు, చనిపోయడానికే ఈ లోకానికి వచ్చాడు, నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తము చిందించాడు. నీ గురించి, నా గురించి నల్లగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అపహాసించబడ్డాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే, నిజంగా నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని అపహాసిస్తుంటే కూడా దేవుడు లెక్క చేయకుండా ఆయన ప్రాణాలను పెట్టి మనల్ని రక్షించినాడు. ఒకవేళ దేవుడు ఆ సాతాను మాటకు లోబడి లేక ఆ సాతాను మాటకు నేను రాగలుగుతానని చెప్పినట్లయితే ఈరోజు నీకు నాకు రక్షణ ఉందా? ఈరోజు నీకు నాకు రక్షణ ఉందా? ఈరోజు ఈ రక్షణ, మంచి రక్షణ మనం పొందుకుంటున్నామంటే 2000 సంవత్సరాల క్రితం మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన నలగొట్టి శిలువలో వేలాడదీసి ఆయన రక్తమును కాచినను కాబట్టి మన పాపములు ఆయన రక్తంలో కడగబడ్డాయి. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు,
ఎవరు ఇద్దరు బందిపోటులను తీసుకొచ్చినప్పుడు ఇంకొక ఆయనను క్రీస్తుని అర్థం చేసుకున్నాడు, క్రీస్తు రక్షణను అర్థం చేసుకున్నాడు అంటున్నాడు. తండ్రి అంటున్నాడు, ఏమని అంటున్నాడు అంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని అందుకు ఆయన వానితో, నీవు కూడా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుని అంగీకరించాడో, పక్కన నిల్చొని దేవుడు పక్కన ఉన్నప్పుడు ఆయనను గ్రహించి ఈయన రక్షకుడు, ఈయన నా గురించే ఉదయించినాడు, ఈయన నా గురించే లోకానికి వచ్చాడు, ఈయన నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడని ఈ బందిపోటు దొంగ దేవుణ్ణి అర్థం చేసుకొని, తండ్రి నీవు పరదేశీలో ఉన్నప్పుడు, నీవు నీ రాజ్యంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అంటే, ఆ దేవుడు ఆ బందిపోటు దొంగను, అప్పటి వరకు పాపంలో ఉన్న దొంగను అప్పుడు అంగీకరించినప్పుడు దేవుడి ప్రేమ కలిగిన మనసు కాబట్టి అంటున్నాడు, నీ పాపములను క్షమించబడి నువ్వు పరదేశంలో ఈ రోజు నీవు కూడా నాతో ఉంటా. అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు, అంత ప్రేమమయుడు మన దేవుడు. అంత బందిపోటు దొంగను, అంత పాపి కూడా ఆయన ఆదర్శంలో దేవుని చెంతకు చేరి, తండ్రి నన్ను క్షమించు ప్రభువా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అంటే, నేడు నీవు కూడా పరదేశంలో ఉంది అని ఆయన యేసుక్రీస్తు అక్కడ మాట చెప్తున్నాడు. ఈ రోజు నువ్వు గత వారము, గత సంవత్సరం, గత రోజు ఎలాంటి వాడమైనా సరే, ఈ రోజు నువ్వు దేవుని చెంతకు చేరి నా పాపములను క్షమించు దేవుడు ప్రభా అని అంటే, మన పాపములను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, మన పాప భారమును తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఆయన శిలువను మోస్తాడు, మన పాప భారాన్ని ఆయన మోస్తాడు. కాబట్టి మన పాప భారం కానీ మనది ఏ భారం ఉన్నా సరే ఆయన మీద మోపాలి. ఆయన క్షమిస్తాను అంటున్నాడు. పరదేశంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు. ఎందుకు మనం ఈరోజు దేవుని చెంతకు చేరి ఆ ఇంకొక బందిపోటు దొంగలాగా మనము కూడా, తండ్రి నన్ను క్షమించు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగితే దేవుడు మనకు క్షమించరా? మన యేసయ్య నిన్న నేడు ఒకే రీతిగా, నిన్న నేడు రేపు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. ఆ రోజు ఆ బందిపోటు దొంగను ఎలా క్షమించాడో, ఆ రోజు ఆ బందిపోటు దొంగను నేడు నీవు కూడా పరదేశంలో నాతో కూడా ఉండు అని ఎలా చెప్పాడో, ఈ రోజు నీకు నాకు కూడా అదే మాట చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ పరలోక రాజ్యం చేరాలంటే దేవుని ఆజ్ఞలు పాటించి వాక్యానుసరమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు అంటున్నాడు, నీకు పరలోక రాజ్యమును నేను ఇస్తానంటున్నాడు. దేవుడు ఇంకా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయనను కొడుతున్నాడు. ఆ రోజు ఇంకా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, అక్కడ నుంచి ఆ సిలువను వేయడానికి దేవుని తీసుకొని వెళుతున్నప్పుడు ఆయన కొడుతున్నాడు కొడలతో, ముళ్ళ కిరీటం ధరించి ఆయన రక్తము పారుతుంది. ఆయన సిలువను ఎత్తుకొని పోయినప్పుడు కింద పడుతున్నాడు, లేస్తున్నాడు, ముళ్ళు గుచ్చుకుంటే ఆయన రక్తము కారుతుంది. అలాంటి పరిస్థితిలో అంటున్నారు, యెరూషలేము కుమార్తెలారా నా గురించి ఏడవకండి, నీ గురించి నీ పిల్లల గురించి ఏడవండి. అంత శ్రమను అనుభవిస్తూ కూడా, అంత శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు, నా గురించి ఏడవద్దమ్మా, నీ గురించి నీ పిల్లల గురించి ఏడవనమ్మా అని అంటున్నాడు. ఎందుకు కాదు నీ పిల్లల గురించి ఏడమని అంటే, నీ గురించి నీ పిల్లల రక్షణ గురించి ఏడమని అంటున్నాడు. ఆయన సన్నిధిలో నీ పిల్లలు కానీ నీవు కానీ నశించిపోకుండా ఉండాలంటే సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఏడుమని అందుకే అంటున్నాడు, నీ గురించి నీ పిల్లల గురించి. ఆయన అంత రక్తం చిందిస్తూ అంత శ్రమలో ఉన్నప్పుడు కూడా ఇతరులు ఆయన గురించి ఏడుస్తున్నప్పుడు, యెరూషలేము కుమార్తె గారా నా గురించి ఏడవకండి, నీ గురించి నీ పిల్లల గురించి ఏడవండి అన్న దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఇంకా ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఇంకా ముందుకు వచ్చినప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ మనము చేసిన చేతులతో పాపము చేసిన పాపను బట్టి ఆయన మేకులు కొట్టబడ్డాడు. మనము ఆలోచించిన తలంపులను బట్టి ఆయన ముఖము పైన ఉమ్ము వేసుకొని ముళ్ళ కిరీటంను ధరించాడు. పరిగెత్తి మనము చేసిన పాపములను బట్టి ఆయన మేకులు కొట్టబడ్డాడు. ఆ శిలువలో వేలాడుతూ రక్తము కారుస్తూ ఏమంటున్నాడంటే, తండ్రి వేరే ఇచ్చినారో వీరు అడిగారు కనుక వీరిని క్షమించండి అని చెప్తున్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజు మనల్ని ప్రేమించి ఈరోజు మనల్ని పిలుస్తున్నాడు. భారం మోసుకొనిచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్తాడు. దేవునికి శక్తి ఉండి కూడా ఆ రోజు ఎందుకు రాలేకపోయాడు అంటే, నిన్ను నన్ను రక్షించడానికే, నిన్ను నన్ను విడిపించడానికే, నిన్ను నన్ను రక్షించడానికే ఆయన ఆ శిలువలో బలి అయిపోయాడు, నలగగొట్టబడ్డాడు. నీ గురించి నా గురించి నలగగొట్టబడ్డాడు, రక్తము చిందించాడు నీ గురించి నా గురించే. ఈ రోజు ఆ ప్రేమను అర్థం చేసుకొని దేవుని చెంతకు చేరినట్లయితే నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. పరలోక రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఆయన చెంతకు చేరి ఆఖరి క్షణంలో ఈ బందిపోటు దొంగలాగా మనం కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టకూడదు. ఆయన దగ్గర ఉన్నప్పుడు కూడా, ఆయన మన పక్కన నిలిచినప్పుడు కూడా
ఆయన రక్షకుడు కానీ ఆయన మన గురించి ఉదయించడం మనం గ్రహిస్తలేము. అంతలో కొన్ని రోజుల ఈ జీవితం గురించి మనం ఎందుకు ఆ గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తాం? అంత ప్రేమమైన రక్షణను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం? అంతలోనే కనబడే ఈ జీవితం, ఇంతలోనే మాయమయ్యే జీవితం గురించి మనం ఎందుకు ఆశపడాలి, ఎందుకు ఆరాటపడాలి? ఒకరోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. ఈ రోజు దేవుడు రాకడా ఈ రోజు ఉంటే ఎంతమంది ఎత్తబడే సంఘంలో ఉన్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు ఆ ఎత్తబడే సంఘంలో ఉండాలని, మిమ్మల్ని ఆ ఉగ్రతలో ఉండకూడదని ఆయన రక్తం వచ్చింది తినించి మనల్ని విడిపించాడు. ఈరోజు ఆయన చింతకు చేరదామా? ఈ శుక్రవారం ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ శిలువ ధ్యానంలో మనము సంవత్సరాలుగా మనం చేస్తున్నాం. కానీ మనం ఎందుకు చేసే చింతకు మనం చేయట్లేదు? ఎందుకు ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నట్లేదు? ఈరోజు మనం ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయన పాదాల చింతకు చేరి మనం మొరపెట్టినట్లయితే ఆయన మనల్ని విడిపించడానికి, ఆయన రక్తంలో మనం కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి అందరం లేచిన పడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన పడండి. ఒక్కరు అల్లరి చేయకుండా, మాట్లాడకుండా, పక్క వారికి చూడకుండా దయచేసి అందరూ లేచిన పడండి. కళ్ళు మూసుకోండి. ఒక్కరు కూడా దిక్కులు చూడదు. దేవుడి సన్నిధిలో ఉన్నాం, దేవుడి మాటలు మనం విన్నాం. దేవుడు మనతో మాట్లాడాడు. నీ గురించి, నా గురించి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోక రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవకూడదండి. ఆ దక్షిణంలో మనం ఉన్నాము. ఈ రోజు శుక్రవారము. ఈ రోజు ఇది ఎందుకు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం నీ గురించి, నా గురించి శిలువలో రక్తము కాచాడు కాబట్టి ఈ రోజు ఆయన సన్నిధిలో వచ్చి మనం ఆయన శిలువ ధ్యానాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఎవరు మాట్లాడద్దు, పక్కన చూడద్దు, పక్కన మాట్లాడదు, దిక్కులు చూడద్దు. దయచేసి దేవుని చెంతగా, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుడు మనతో కూడా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు. ఎందుకు మనము ఈ బందిపోటు దొంగలాగా ఆయన పాదాల చెంతకు చేరి మనం మొరపెట్టుకోవద్దు. దయచేసి అందరూ ప్రార్థించండి. ప్రభువా, నా పాపములను క్షమించండి అయ్యా. అయినా గత కాలము నంది, గత రోజు నా తండ్రి నీ సన్నిధిలో నేను రాకుండా తిరిగాను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా. నా పాపములను క్షమించండి నా తండ్రి. అయ్యా 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి నా గురించే ప్రభువా, మా గురించే ప్రభువా ఈ లోకానికి వచ్చావు నా తండ్రి. అయ్యా నీకు అక్కడ నుంచి బయటికి రావడానికి నాయన అవకాశాలు ఉన్నా కూడా ప్రభువా రాలేవు ప్రభువా. ఎందుకంటే నన్ను రక్షించడానికి, ఎందుకంటే నన్ను విడిపించడానికి నా తండ్రి. అమ్మ దయచేసి ఎవరు కళ్ళు తెరవకూడదమ్మా. అయ్యా దయచేసి ఎవరు కళ్ళు తెరవకూడదు అయ్యా. ప్రభు మనం ప్రార్థనలు వింటున్నాడు. మనం కళ్ళు మూసుకొని ఆయన సన్నిధిలో మొదలు పెడతామా? ఇలాంటి సమయం మళ్ళీ దొరకదు. ఇలాంటి సమయం మనకి దొరకదు. ఆయన మన గురించి లోకానికి వచ్చాడు, రక్తం చిందించాడు. ఆయన అంతఃశ్రమను అనుభవించింది ఎవరి గురించో కాదు, నీ గురించి, నా గురించి. మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. అమ్మ దయచేసి కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవకూడదమ్మా. దయచేసి అమ్మ కళ్ళు మూసుకోండి. ఈ రోజు ఈ మాటలు మర్చిపోవద్దు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం నీ గురించి, నా గురించి వచ్చాడమ్మా. ఆయనకు మొరపెట్టండి, ఆయనకు మొరపెట్టండి. ప్రభువా, నా పాపములను క్షమించయ్యా. నీ ఇంత మంచి వాడవయ్యా, నీ ఇంత మంచి దేవుడవయ్యా. నిర్లక్ష్యం చేస్తాను ప్రభా. ఇక మీద నుంచి నా తండ్రి నీ వాక్యానుసారంగా నడుస్తాను ప్రభా. అవును ప్రభా, నా గురించే నా తండ్రి రక్తము కాచావు, నన్ను ఎవరు చూడగలవు తండ్రి? ఎవరి గురించి ప్రభా? నా గురించే కదా నా తండ్రి. నేను అర్థం చేసుకోలేదు ప్రభా. ఈ రోజు ప్రభా, ఈ రోజు నాతో మాట్లాడవు తండ్రి, ఈ రోజు నాతో మాట్లాడవు తండ్రి. అయ్యా నిస్సానిలో చేరాను నా తండ్రి. నన్ను క్షమించండి ప్రభా. నేను కూడా నీతో ఉంటాను ప్రభా. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా. అయ్యా నీ పాదాల చెంతకు చేరుకుంటాము తండ్రి. ఒక్క క్షేమం కూడా నన్ను విడవకండి అయ్యా. విడిస్తే తగ్గిపోలేము తండ్రి. ప్రభా, నీవు మా గురించి తండ్రి లోకానికి వచ్చావయ్యా. ఇంత ప్రేమ కలిగిన దేవుడు అవుతండి అయ్యా. అంత శ్రమలో అనుభవిస్తూ కూడా, అంత రక్తము కాస్తూ కూడా ప్రభా తండ్రి మీరేమి చేసినారో కనుక దీన్ని క్షయించండి అని చెప్పావు తండ్రి. నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. అంత ప్రేమను మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? అంత ప్రేమించే దేవుడిని ఎందుకు మనం విడిచిపెడుతున్నాము? మనం దారి తప్ప తిరిగే గొర్రెలమా, లేక దేవుడి చెంతకు చేరే గొర్రెలమా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నా ప్రియ సోదరి, నా ప్రియ సోదర. దయచేసి దేవుడి చెంతకు చేరు. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైన జీవితం గురించి ఆరాటపడద్దు. ఈ లోకమయము శాశ్వతము కాదు. అశాశ్వతమైన లోకాన్ని మనము ప్రేమించదు. ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని పెద్దతో సమానంగా భావించి నువ్వు దేవుడి చెంతకు చేరినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిక్షేపం
క్షమిస్తాడు. ఆయన పిలుస్తున్నాడు, భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటాడు. అంత మంచి దేవుడైన రక్షణను నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావయ్యా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావయ్యా? ఆయన పిలుస్తున్నాడు నిన్నే, ప్రేమ కలిగిన దేవుడు ఆయన పిలుస్తున్నాడు నిన్నే. రక్తము కాల్చినాడు ఇవ్వబడి అమ్మా నా చింతకు రా, నేను క్షమిస్తాను, పరదేశంలో నీకు ఇస్తాను అంటున్నాడు. ఎందుకు నువ్వు ఆయన చింతకు చేరకూడదు? అమ్మ ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోనంత అమ్మ, ఒకసారి నువ్వు నన్ను పరీక్షించుకో. ప్రభావ మమ్మల్ని క్షమించాయా, మమ్మల్ని నడిపించాయా, నీ చేత మమ్మల్ని పట్టుకోండి ప్రభావ. పాప యువకుల నుంచి మమ్మల్ని నిలబెట్టినట్టు అయ్యా, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనం ఉంటుంది. మా గురించి వచ్చిన తండ్రి శిలువలో వేలాడవయ్యా, నీకు వందనం ఉంటుంది. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరూ చేపడి